హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటి గురించి నేను చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. 135 సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ డేట్ అయితే ఫిబ్రవరి 4th వరకు ఎక్స్టెండ్ అయింది. ఎవరైనా ఫీ పేమెంట్ చేసుకోని వాళ్ళు ఉంటే 4th ఫిబ్రవరి లోపు పేమెంట్ అనేది చేసుకోండి. ఇది వితౌట్ ఫైన్ అనమాట. మనకి ఫైన్ తోటి డేట్ 10th వరకు ఉంది. అంటే మీరు కనుక ఒకవేళ పేమెంట్ చేసుకోలేదనుకో 4 వరకు 5th నుంచి మనకి 500 ఫైన్ వస్తుందన్నమాట. 10th వరకు ఈ 11 to 15 వరకు 1000 రూపీస్ ఫైన్ ఉంది. నేను ఒకటే చెప్తాను, 4th లోపు పేమెంట్ అనేది చేసుకోండి. 4th రోజు సర్వర్ కూడా బిజీ ఉండొచ్చు. అయితే ప్రీవియస్గా మనకు 30 డేట్ వరకు లాస్ట్ డేట్ ఉండే. అయితే ఆ రోజు పేమెంట్ అనేది సరిగా కాలేదు, సర్వర్ బిజీ వచ్చింది. అందుకోసమని మీరు చివరి వరకు వెయిట్ చేయకండి, 4th లోపే చేసుకోండి. సో చాలామంది నన్ను కొన్ని డౌట్స్ అడిగారు, దాని గురించి వీడియో చేస్తున్నాను. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే మీకు అడ్మిషన్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది, ఆ అడ్మిషన్ నెంబర్ 3 ఇయర్స్కి ఉంటుంది, కానీ అప్లికేషన్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ నెంబర్ని అడ్మిషన్ నెంబర్గా అనుకుంటున్నారు. అప్లికేషన్ నెంబర్ అయితే ప్రతిసారి చేంజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను 2 వీడియోలో కూడా ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా పేమెంట్ చేయాలో ప్రాసెస్ చూపించాను. ఈ వీడియోలో కూడా నేను బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటి క్లారిఫై చేస్తున్నాను ప్రస్తుతానికి. అయితే నేను కొంతమంది అడ్మిషన్ ఫీజు కట్టలేదు అని అడుగుతున్నారు. మీరు కనుక యూనివర్సిటీకి వెళ్ళినట్లయితే మీరు అడ్మిషన్ ఫీజు అక్కడ యూనివర్సిటీలో రిక్వెస్ట్ చేస్తే పే చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి కలవండి అడ్మిషన్ ఫీజు ఎవరైనా కట్టుకోకపోతే. సో అక్కడే ఎగ్జామ్ ఫీజు కూడా కట్టేయచ్చు మీరు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అడ్మిషన్ ఫీజు మన పోర్టల్లో అంటే వెబ్సైట్లో అయితే లేదు. డైరెక్ట్గా వెళ్తే మాత్రం మీకు ఛాన్సెస్ అనేటివి ఉండొచ్చు. సో అక్కడ ప్రయత్నం చేసుకోండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీస్ లోపల మీకు ఇది కావచ్చు. ఇంకా 135 సెమిస్టర్స్లో ఎవరైనా ఫీ పేమెంట్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. ఇంకొంతమంది అడుగుతున్నారు, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ నేను కట్టలేదు, అలాగే పేమెంట్ చేశాను, అంటే ఓన్లీ థియరీ పేపర్స్ మాత్రమే పేమెంట్ చేశాను, ప్రాక్టికల్ పేపర్స్ పేమెంట్ చేయలేదు. మీరు కూడా యూనివర్సిటీకి వెళ్తే మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు ఆప్షన్ ఇస్తారనమాట, మాన్యువల్ ఆప్షన్ ఇస్తారు, అక్కడ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే మాకు పేమెంట్ అయింది కానీ రిసిప్ట్ అనేది రావట్లేదు అని అడుగుతున్నారు. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 135 సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ రిసిప్ట్ అని కొట్టండి. డైరెక్ట్గా లింక్ వస్తుంది. దాంట్లోపల మీ అప్లికేషన్ నెంబరు, మొబైల్ నెంబరు పెట్టేస్తే మనకి డైరెక్ట్గా ఈ రిసిప్ట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా చేయండి. యూపీఐ ద్వారా చేస్తే ఎలాంటి డబ్బులు పడట్లేదు. అదే మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ద్వారా పేమెంట్ చేస్తే మీకు పేమెంట్ అనేది ఎక్స్ట్రా పేమెంట్ అనేది పడుతుంది. సో యూపీఐ ద్వారా చేసినట్లయితే ఒక్కోసారి మనకి మధ్యలో సర్వర్ ప్రాబ్లం వస్తే అయిపోతుంది. అదేవిధంగా బ్యాంక్ సర్వర్లు కూడా పని చేయకపోయినా కూడా సరిగా రాదనమాట కొన్నిసార్లు. సో దానికోసం పెద్ద అది కాకండి. ఒకవేళ మీకు పేమెంట్ అయినా కూడా అంటే డబ్బులు డెబిట్ అయినా కూడా 1 to 2 days లోపల రిఫ్లెక్ట్ అవుతాయి, రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ కనుక పేమెంట్ కాకపోతే అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ఫీ పేమెంట్ చేసుకోరాకపోయినా నాకు కమెంట్ చేయండి, నేను ప్రాసెస్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.